ప్రజాపాలన విజయోత్సవాలను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కోరారు. ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టినటువంటి ప్రజాపాలన విజయోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం నుండి సాంస్కృతిక కార్యక్రమాల వాహనాన్ని ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వరరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలో ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, వంట గ్యాస్ రాయితీ, ఉద్యోగాల నియామకాలు, మహిళా శక్తి, ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మేము ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రారంభించుకున్నాము. ఇక్కడ నుంచి మాకు ఒక రథసారథి, ఇక్కడ సంస్కృతి సారథీలు వాళ్ళు ప్రజలకి మనం ఈ ప్రభుత్వం చేసింది అన్ని పథకాల గురించి కూడా అక్కడే అవేర్నెస్ చేపించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇష్యూస్ ఉంటే కూడా వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది అని ఇది చాలా ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత మనకు ఇది 19 డేస్, 19 రోజు ఒక్కొక్క గ్రామాలకి అంటే 57, ఒక్క రోజుకి 3 గ్రామాలు కవర్ చేస్తూ అక్కడక్కడే ఎంపీఓస్, ఎంఆర్ఓస్, పంచాయత్ సెక్రటరీస్ అన్ని కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఒక చిన్న కార్యక్రమంలాగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ రకంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ జీపీస్, తర్వాత మున్సిపాలిటీస్ అన్నీ కవర్ అవుతుంది. తర్వాత మనకు టీమ్ 2 అని ఒకటి స్టేట్ నుంచి వస్తారు. వారు ఒకటి డాన్స్ ప్లస్ అన్ని కార్యక్రమాలు ఒక్కరోజు 23కి 23కి పెద్ద ఎత్తుగా ఒక వెన్యూ డిసైడ్ చేశాము. ఆ వెన్యూ గురించి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడే వచ్చి ఆ టీము ఒక్కొక్క జిల్లాకు వెళ్తుంది. మనకు 23కి వచ్చి అక్కడే కంప్లీట్గా ఒక ప్రోగ్రామ్ చేసి వెళ్తారు. దాని గురించి కూడా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా అందరూ పాల్గొనాలని నేను అందరికీ కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాల్లో కూడా మన ఆల్ అఫీషియల్స్కి కూడా అవగాహన ఇప్పించడం జరిగింది. ఇది కూడా మన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు విజయవంతంగా చేద్దామని అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.